హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ బొరుగుల లడ్డు అండి. చాలా సింపుల్ చేసుకోవడము. రెండు ఇంగ్రీడియంట్స్తో ఇలా హెల్తీగా 5 నిమిషాల్లో ఇలా బొరుగుల లడ్డు చేసి పెట్టండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కప్పుల బొరుగులకి 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పులతో 3 కప్పుల బొరుగులు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు. 3 కప్పుల బొరుగులకి 1 కప్పు తరిగిన బెల్లం. ఇప్పుడు ఈ బొరుగులని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా చేసేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఒకటి ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఇలా పొడిగా రావాలి. ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం తరిగిన బెల్లం 1 కప్పు తీసుకున్నాం కదా, దాన్ని ఆ కడాయిలోకి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా బెల్లం మొత్తం కరిగేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కరిగాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ వేయడం వల్ల పాకం తొందరగా రాదు, అందుకనే వాటర్ అవసరమే లేదు. ఇలా పూర్తిగా కరిగిపోయినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నెయ్యి వేయడం వల్ల మన బొరుగుల లడ్డూలు అనేది కొంచెం షైనింగ్గా కనపడతాయి, చూడ్డానికి బాగుంటాయి, అందుకని వేస్తున్నాను. ఇలా కలుపుతూ పాకాన్ని పట్టించుకోవాలన్నమాట, లేదంటే అడగంటి మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ పాకం అనేది ఉండపాకం వరకు రావాలండి, మరి ముదురు పాకం అవసరం లేదు. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్లో కొద్దిగా పాకాన్ని వేసి చూసుకోండి ఉండపాకం వచ్చిందో లేదో. ఇక్కడ నేను చేతికి ఇలా తీసుకొని బాల్లాగా ఫామ్ చేసి ఇలా బాల్లాగా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా వచ్చేంత వరకు పాకాన్ని పట్టించుకోవాలన్నమాట. ఇలా బాగా వచ్చింది కదా, ఇప్పుడు మన పాకం అనేది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొరుగులని అందులోకి వేసుకొని బాగా పట్టేలాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపితే పాకం అనేది బొరుగులకు మంచిగా పడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే తొందరగా గట్టిగా అయిపోయి సరిగ్గా పాకం బొరుగులకి పట్టదు కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ అన్నింటికి పట్టేలాగా ఇలా కలుపుతూ ఉండండి. పాకం అనేది అన్ని బొరుగులకు మంచిగా పట్టాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. చూడండి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చేతులకి నెయ్యి కానీ వాటర్ని కానీ ఇలా అప్లై చేసుకోండి. నూనె కానీ ఏదైనా ఇలా అప్లై చేసుకోండి. అప్పుడు చేతి కాలకుండా ఉంటుంది, అలాగే అంటుకోకుండా ఉంటుంది. ఇలా వేడి మీదనే లడ్డూలాగా చుట్టుకోండి. ఏ సైజు కావాలో ఆ సైజులో లడ్డూలాగా చుట్టుకోండి. ఇదే విధంగా మిగతా బొరుగులను కూడా ఇలా లడ్డూలాగా చుట్టుకోండి. ఒకవేళ అడుగుది గట్టిగా అయిపోతే చివరిలో మరి కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 30 సెకండ్స్ వేడి చేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా బొరుగుల లడ్డూలు అనేది వచ్చేసాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకునే స్నాక్ అనమాట, హెల్దీ కూడాను. ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.